రెడ్డి ఫ్రమ్ విజయవాడ. ఈ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క సభ్యుడికి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ తరపున, నా తరపున వెల్కమ్ అండి. అలాగే ఈ అవకాశాన్ని మనకి క్రియేట్ చేసిన సిఎండి గారు పిల్లా సత్యనారాయణ గారు, అలాగే సిఇఓ గారు పిల్లా హరిప్రకాష్ గారికి మన తరపున, అందరి తరపున ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్, మనందరం పీడిఎఫ్ చూసే ఉంటాం. పీడిఎఫ్లో మన కంపెనీ లీగల్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. లీగల్గా మన కంపెనీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా వర్కింగ్లో వెళ్ళిపోవడమే మనం. సార్, ఇక్కడ చూసుకోవచ్చు సార్, ఏ పర్సన్ అయినా సరే కంపెనీలో స్టార్ట్ అవ్వాలి అంటే ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ఐడి అనేది 3/9 అంటే 999 రూపాయలు పెట్టి ఐడి అనేది యాక్టివ్ చేసుకోవాలండి. ఇది ఐడి యాక్టివేషన్కి మాత్రమే కాదు, ఇది ఐడి యాక్టివేషన్ ఫీజు కాదు. ఈ మనందరికి తెలిసిందే, ఈ పాటికి మీరందరూ కొంత వినుంటారు. ఈ కంపెనీ అనేది బైనరీ ప్లాన్తో పాటు రియల్ ఎస్టేట్తో టైఅప్ అయిన కంపెనీ. మన అందరికీ ఫ్లాట్స్ మనం ప్లాన్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకుంటూ ఫ్యూచర్లో ఫ్లాట్స్ కొనుక్కోవడానికి అవకాశాన్ని క్రియేట్ చేసే కంపెనీ. ఈ 999 కూడా మనం ఏదైతే కడుతున్నామో ఐడి యాక్టివేషన్ కోసం, అది రేపొద్దున మనకి ఫ్లాట్ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే. ప్లస్ దాంతోపాటుగా మనకి సర్వీసెస్ ఇస్తుంది, జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ సర్వీసెస్ ఇస్తూ, అలాగే ప్రొడక్ట్ కూడా ఇస్తుంది. ఏం ప్రొడక్ట్ ఇస్తుంది అనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఇది జస్ట్ టోకెన్ అడ్వాన్స్ మాత్రమే. మనం ప్లాన్ చెప్పేటప్పుడు 999 రూపాయలు పెట్టి నేను ఎల్ఎన్డి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ కంపెనీలో టోకెన్ అడ్వాన్స్ కట్టి ఫ్లాట్ బుక్ చేసుకున్నాను, ఇన్ ఫ్యూచర్లో కొనుక్కుంటే ఈ 999 రూపాయలు అందులో తగ్గుతుంది అని మాత్రం చెప్పండి. ఈ అవకాశాన్ని మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ 999తో మీ ఫ్లాట్ ఈ కంపెనీలో బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వర్క్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకొని మన జోబులో రూపాయి పెట్టకుండా మనకు నచ్చిన ఫ్లాటు నచ్చిన చోట మనం కొనుక్కోవచ్చండి. అలాంటి అవకాశాన్ని, అలాంటి ఫెసిలిటీని ఈ కంపెనీ మనకి క్రియేట్ చేస్తుంది. ఇప్పటిదాకా నేను రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, కానీ నా ఫ్యామిలీ ఖర్చులకే సరిపోతుంది. ఇప్పటిదాకా ఎక్కడ ఫ్లాట్ తీసుకుందామన్నా సరే మనకి ధైర్యం సరిపోలేదు. మీరు కూడా అదే అనుకుని ఉంటారు. కానీ ఈ కంపెనీ అనేది జస్ట్ 1 ఇయర్ టార్గెట్ పెట్టుకుని కానీ చేస్తే, కంపెనీలో ఎక్కడైతే ల్యాండ్స్ మనకి టైఅప్ అయ్యిందో మనకు నచ్చిన చోట హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఫ్లాట్ తీసుకోవచ్చు సార్. అలాగే మనం ఏదైతే ఐడి యాక్టివ్ చేసుకున్నామో ఇది 100% బైనరీ కాన్సెప్ట్ సార్. ఏదైతే ఐడి యాక్టివ్ చేసుకున్నామో నెక్స్ట్ మనం టీం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 100% టీం వర్క్ చేసే ప్లాన్ మాత్రమే. ఐడి వేసి నేను కూర్చుంటాను అనుకుంటే మటుకు 1 రూపీ ఇన్కమ్ రాదు. దాంతోపాటు మన 999 కూడా దేనికి పనికిరాదు. అందుకని మనం ప్లాన్ చెప్పేటప్పుడు 1కి 2 సార్లు, సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు టీం వర్క్ చేసుకుంటాను, 1 ఇయర్ హార్డ్ వర్క్ చేస్తాను, మాతో కలిసి ట్రావెల్ చేస్తాను అని ఉద్దేశం ఉంటేనే వాళ్ళ చేత మనం ఐడి రిజిస్ట్రేషన్ చేపిద్దాం. రిజిస్ట్రేషన్ కూడా అమౌంట్ సంగతి పక్కన పెట్టండి, జస్ట్ రిజిస్ట్రేషన్ కూడా మన కింద ఒక్క రెడ్ మార్క్ ఐడి ఉండటానికి కూడా వీలు లేదు. దయచేసి అవసరమైతే 1కి 4 సార్లు ప్లాన్ చెబుదామండి. అతను ఎప్పుడైతే విల్లింగ్ గా ఉంటాడో, వర్క్ చేసినాక స్టార్ట్ అవుతాడో అప్పుడే మనం అతని ఐడి 999 పెట్టి అతని జోబుల నుంచి పెట్టాల్సిందే. కాబట్టి ఆ అమౌంట్ కూడా అతనికి మనం వేస్ట్ చేయొద్దు. అప్పుడే ఐడి యాక్టివేషన్ చేపిద్దాం. అలాగే ఎప్పుడైతే మనం 999 పెట్టి ఐడి యాక్టివ్ చేసుకొని ఒక పర్సన్ని జాయిన్ చేస్తామో మనకి ఒక పర్సన్ మీద 400 రూపీస్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ వస్తుందండి. అలాగే నెక్స్ట్ బి అనే పర్సన్ని మనం రైట్ సైడ్ కానీ జాయిన్ చేస్తే అక్కడి నుంచి కూడా 400 రూపీస్ వస్తుంది. ఇలాగా మనకి ఈ కంపెనీలో అన్లిమిటెడ్ డైరెక్ట్ ఇన్కమ్స్, అంటే ఎంత మందినైనా ఒక్క రోజుకి జాయిన్ చేసి ప్రతి ఒక్క పర్సన్ మీద మనం 400 రూపీస్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డైరెక్ట్ ఇన్కమ్ 400. అలాగే ఎంతమంది అయితే మన డైరెక్ట్ మెంబర్స్ జాయిన్ అయ్యారో మనం ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో ఆ నాలెడ్జ్ని ఇస్తూ జూమ్ మీటింగ్ అటెండ్ చేపిస్తూ వాళ్ళని కూడా ఒక లీడర్స్ లాగా తయారు చేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ లో టీం బిల్డ్ చేసుకుంటూ మనకు వచ్చిన టీం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి బిల్డ్ చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తారు. సపోజ్ మనకి లెఫ్ట్ లో ఒక 5 ఐడీస్ వచ్చినాయండి, రైట్ లో ఒక 5 ఐడీస్ వచ్చినాయి అనుకుందాం. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ 5 రైట్ 5 అంటే 5 బైనరీస్ అనేది రావడం జరిగింది. ఈచ్ బైనరీకి మన కంపెనీలో వచ్చేసరికి 200 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఇన్కమ్ 400, బైనరీ ఇన్కమ్ 200. అలాగే లెఫ్ట్ లో ఒక 10 ఐడీస్ వచ్చినాయి అనుకుందాం, రైట్ లో ఒక 10 ఐడీస్ వచ్చినాయి అనుకుందాం.
అక్కడ మీరు చూసుకోవచ్చు 10 ఇంటూ 200 చొప్పున 2000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సార్ ఇలా ఎన్ని బైనరీస్ అయినా ఇస్తుందా పర్ డే అంటే కంపెనీ అనేది క్యాపింగ్ పెట్టింది సార్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక ఐడి మీద పర్ డే 15 పేర్స్ దాకా మనం తీసుకోవచ్చు. 15 బైనరీస్ తీసుకోవచ్చు. అంటే 15 ఇంటూ 200 చొప్పున 3000 దాకా ఓన్లీ బైనరీ ఇన్కమ్ 3000 దాకా తీసుకోవచ్చు సార్. ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే మనకు ఫస్ట్ బైనరీ మాత్రం 1:2 లేదా 2:1 రేషియోలో ఫస్ట్ బైనరీ కౌంట్ అవుతుంది. మిగతా రెండో బైనరీ దగ్గర నుంచి 1:1కే కౌంట్ అవుతుంది. ఇలా బైనరీ ఇన్కమ్ వరకు మనం ఈ ప్లాన్లో 3000 రూపాయలతో తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ ఇన్కమ్ మాత్రం అన్లిమిటెడ్. రోజుకి మీరు 10 మందిని డైరెక్ట్ చేస్తారా, 100 మందిని డైరెక్ట్ చేస్తారా, 50 మందిని డైరెక్ట్ చేస్తారా, మీ ఇష్టం. డైరెక్ట్ ఇన్కమ్కి ఎక్కడా కండిషన్ లేదు. ఎంతమందిని జాయిన్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సపోజ్ మనం ఒక డేకి 1000 రూపీస్ సంపాదించాం అనుకుందాం. 1000 రూపీస్ సంపాదిస్తే కంపెనీ అనేది ఇది ఆటోమేటిక్ విత్డ్రా, మనం విత్డ్రా పెట్టాల్సిన అవసరమే లేదు. మనకి విత్డ్రా ఎప్పుడు రాదు అంటే ఈ రోజు బ్యాంక్ హాలిడే అనుకోండి, ఈ రోజు వర్కింగ్ డే కాదు కాబట్టి రేపు ఇన్కమ్ రాదు, ఎల్లుండి వస్తుంది. ఈ రోజు వర్కింగ్ డే కాకపోయినా నిన్న చేసిన బిజినెస్ సంబంధించిన ఇన్కమ్ అనేది ఈ రోజు వస్తుంది. కానీ ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఈ రోజు ఇన్కమ్ రేపు వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఆటోమేటిక్గా బ్యాంక్ టైం ఏదైతే ఉందో ఈవినింగ్ 4 లోపు మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. 1000 రూపాయలు సంపాదించాం అనుకుందాం మనం ఒకరోజు. సార్ ఈ ఇన్కమ్లో అడ్మిన్ ఛార్జెస్ అనేది 10% అనేది కంపెనీ కట్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మిన్ ఛార్జీ కూడా మన గ్రోత్ కోసం, కంపెనీ డెవలప్మెంట్ కోసం, యాప్ మెయింటెనెన్స్ కోసం, వెబ్సైట్ మెయింటెనెన్స్ కోసం లేదా ప్రొడక్ట్ కోసం యూజ్ చేస్తుంది తప్పితే కంపెనీ ఎక్కడా ఉంచుకోవట్లేదు. అలాగే టీడీఎస్ అనేది 5% కట్ అవుతుంది. మనందరికీ తెలిసిందే, ఐటీ రిటర్న్ చేసుకున్నప్పుడు ఈ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఎంతైతే కట్ అవుతుందో అది కూడా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది ఎక్కడికి పోదు, కానీ ఇయర్లీ వన్స్ వస్తుంది. ఇక్కడ మిగతా ప్లాన్స్కి నేను కూడా దాదాపు 7 to 8 ఇయర్స్ దాకా 8 ఇయర్స్ నుంచి నెట్వర్క్ చేస్తున్నాను. మిగతా ఏ కంపెనీలో చూడండి, ఈ కంపెనీలో నాకు నచ్చింది, నేను కేవలం ఈ ఒక్క దాని వల్లే కంపెనీలో జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సార్ ఈ రోజు మనందరం మిడిల్ క్లాస్లో ఉన్నాం. ఎంత నెట్వర్క్ మార్కెట్లో ఎంత ఎర్న్ చేసాం, మన ఖర్చులు ఎంత అంటే ఈరోజు మన కుటుంబ ఖర్చులు ఎంత అంటే దానికి మించి మన అవసరాలు ఉంటాయి తప్పితే మనం ఎంత సేవ్ చేయాలనుకున్నా సరే మ్యాక్సిమం అది కుదరదు. అందుకనే కంపెనీ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇన్కమ్ తీసుకున్నామో దాంట్లో 15% అనేది అప్గ్రేడ్ వ్యాలెట్ అని మనకి యాప్లోనే చూపిస్తుంది సార్. కట్ చేసి ఆ అప్గ్రేడ్ వ్యాలెట్లో మనకి 1000 రూపీస్ సంపాదిస్తే 150 రూపీస్ అనేది ఆ అప్గ్రేడ్ వ్యాలెట్లో ఉంచుతుంది. ఆ అమౌంట్ మనదే, కంపెనీదేం కాదు. ఈ అమౌంట్ ఎప్పుడే మనకు వస్తుంది అంటే సార్ ఈ అమౌంట్ ఎప్పుడైతే 4999 రూపాయలు అవుతుందో ఆటోమేటిక్గా మన ఐడి మన జోబులోంచి ₹1 పెట్టకుండా మనం సంపాదించిన ఇన్కంలోనే కంపెనీ మన కోసం సేవ్ చేసి నెక్స్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు 4999 ఈ ప్లాన్లోకి మన కంపెనీ అనేది మన ఐడిని అప్గ్రేడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమన్నా జోబులోంచి ₹1 పెట్టామా, మనం పెట్టింది 999 రూపాయలు మాత్రమే, అది కూడా టోకెన్ అడ్వాన్స్ మాత్రమే. ఈ 4999 మనం సంపాదించిన ఇన్కంలోనే ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి సార్. 1 మంత్లో మీ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే, అప్గ్రేడ్ చేసుకోకపోతే మీకు ఇన్కమ్ రాదు అంటది. మనకు విత్డ్రా వచ్చిన అమౌంట్ ఏ రోజుకి ఆ రోజు మనం మన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటాం. కానీ 1 మంత్లో మనీ మనం 5000 వెతుక్కోవాలంటే ఆ రోజు మనకు కష్టంగా ఉంటుంది. కానీ కంపెనీ మన కోసం ఆలోచించి సేవ్ చేసి అది ఎప్పుడైతే 4999 రూపాయలు అవుతుందో ఆటోమేటిక్గా మన ఐడి అనేది అప్గ్రేడ్ అవుతుంది. మన కష్టం ఏంటి సార్, 999లో మనకి గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. మనలాగే మన టీం మెంబర్స్ కూడా మన డౌన్ లైన్ ఎవరైతే జాయిన్ అవుతారో కూడా వాళ్ళకు కూడా మన డ్రీమ్స్ని వాళ్ళకి వివరిస్తూ వాళ్ళు కూడా అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తూ వాళ్ళని కూడా లీడర్స్లా తయారు చేస్తాం. కాబట్టి సేమ్ మనలాగా హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తారు, మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. సేమ్ మనలాగే ఎవరైనా మన కింద ఒక పర్సన్ 4999 రూపాయలు పెట్టి ఐడి యాక్టివ్ చేసుకున్నట్టయితే, అప్గ్రేడ్ అయినట్టయితే అతని దగ్గర నుంచి 999లో ఎలాగైతే ఒక డైరెక్ట్ ఇన్కమ్ ఒక ఐడికి 400 రూపాయలు వచ్చిందో ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ ఒక్క పర్సన్ మీద మనకి 1000 రూపీస్ వస్తుంది సార్, ఒక పర్సన్ మీద. అలాగే ఇంకొక పర్సన్ బి అనే పర్సన్ కూడా సేమ్ అలాగే అప్డేట్ చేసుకున్నాడు అనుకుందాం, అతని దగ్గర నుంచి 1000 వస్తుంది. ఇది కూడా అంతే సార్, డైరెక్ట్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్. పర్ డే ఎంతమంది మనం డైరెక్ట్గా జాయిన్ చేసినా సరే అన్లిమిటెడ్గా అన్ని 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇందులో కూడా అంతే సార్,
లెఫ్ట్ సైడ్ మనకి ఒక 5 మెంబర్స్ అప్గ్రేడ్ చేసుకున్నారు, రైట్ సైడ్ ఒక 5 మెంబర్స్ అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకుందాం. ఈ 5 to 5 ఈచ్ బైనరీ ఇన్కమ్ ఇక్కడ మనకి 5 పేర్లు అవుతాయి కాబట్టి ఈచ్ పేరుకి ఈ ప్లాన్ లో వచ్చేసరికి మనకి 600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈచ్ బైనరీకి 5 పేర్లు కానీ మనకి ఆ రోజు కానీ అయితే 5 into 600 చొప్పున 3000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే రైట్ లో ఒక 10 మెంబర్స్, లెఫ్ట్ లో ఒక 10 మెంబర్స్ కానీ అయితే 10 పేర్లు రావడం జరుగుతుంది. ఈ 10 పేర్ల మీద మనకి 10 into 600 చొప్పున 6000 రూపాయలు రావడం జరుగుతుంది. లాస్ట్ ప్లాన్ లో మనం చెప్పుకున్నట్టే ఇందులో కూడా పర్ డే వచ్చేసరికి మనకి 15 పేర్స్ క్యాపింగ్ సార్. నేను చేసిన ప్లాన్స్ లో మన ఐడి ఏదైతే అప్గ్రేడ్ అయితే ఓల్డ్ ప్లాన్ లో వచ్చే ఇన్కమ్ చాలా కంపెనీల్లో నేను చేసిన 100% చాలా కంపెనీలు కాదు, నేను చేసిన చాలా కంపెనీల్లో ఆగిపోతుంది. ఏదో ఒక ప్లానే కంటిన్యూ అవుతుంది. కానీ మన కంపెనీలో అద్భుతం ఏంటంటే మీకు అక్కడ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, బైనరీ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, ఐడి పడితే ఇక్కడ బైనరీ ఇన్కమ్ వస్తుంది. చూసుకోవచ్చు సార్, అక్కడ 15 పేర్స్ పర్ డే క్యాపింగ్ తీసుకోవచ్చు, ఇక్కడ 15 పేర్స్ పర్ డే క్యాపింగ్ తీసుకోవచ్చు. ఈ 2 ఇన్కమ్స్ మనకు వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే సార్, 3000 రూపీస్ అనేది మన ఇన్కమ్ కానీ వచ్చిందంటే పర్ డే 10% అనేది అడ్మిన్ ఛార్జ్ కట్ అవుతుంది, టీడీఎస్ అనేది 5% కట్ అవుతుంది, అప్గ్రేడ్ వ్యాలెట్ కూడా మనకి 15% కట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, అప్గ్రేడ్ వ్యాలెట్ అనేది మన కోసం, మన గ్రోత్ కోసం కంపెనీ ముందే ఆలోచించి సేవ్ చేస్తుంది. ఈ అప్గ్రేడ్ వ్యాలెట్ లో మళ్ళీ అగైన్ మనకి ఎప్పుడైతే 16,000 రూపాయలు అవుతుందో ఈ 16,000 రూపాయలు అవగానే మళ్ళీ మన ఐడి అనేది 16,000 రూపాయల ఐడి అప్గ్రేడ్ అవుతుంది. సార్ ఇది 100% టీమ్ వర్క్. మనం ఎదుగుతాం కాదు, మన టీం మెంబర్స్ ని ఎదిగేలా చేయాలి. మనం ఏదైతే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నామో వాళ్ళని కూడా అలాగే క్రియేట్ చేయాలి. బైనరీ కాన్సెప్ట్ 100% వర్కింగ్ కాన్సెప్ట్. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మనం వర్క్ చేస్తే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. మనం అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే మన సపోర్ట్ అలా ఉండాలి. ఇక్కడ కూడా అంతే సార్, 16,000 పెట్టి మనం అప్గ్రేడ్ చేసుకున్నట్టు మన కింద ఒక పర్సన్ గాని అప్గ్రేడ్ చేసుకుంటే ఏ అనే పర్సన్ సపోజ్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుందాం. ఇక్కడ మనకు ఆ పర్సన్ దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి 5,000 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే బి అనే పర్సన్ ఇంకో పర్సన్ అప్గ్రేడ్ చేసుకున్నాడు అనుకుందాం, అతని దగ్గర నుంచి కూడా మనకి 5,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఇలాగా ఈ ప్లాన్ లో కూడా వచ్చేసరికి మనకి అన్లిమిటెడ్ డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక రోజుకి 10 మంది జాయిన్ అయినా, 20 మంది డైరెక్ట్ గా జాయిన్ అయినా సరే ఒక్కొక్క ఈచ్ పర్సన్ దగ్గర 5,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మనకి 5 బైనరీస్ అయినాయి అనుకుందాం, లెఫ్ట్ ఒక 5 మెంబర్స్, రైట్ ఒక 5 మెంబర్స్ అయితే ఈచ్ బైనరీకి ఇక్కడ బైనరీ ఇన్కమ్ చూసుకోవచ్చు సార్, 2,000 రూపీస్ తీసుకోవచ్చు. 5 into 2,000 అంటే ఇక్కడ 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే 10 బైనరీలు కానీ అయితే 10 into 2,000 చొప్పున 20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే సార్, మనకి 15 పేర్స్ దాకా తీసుకోవచ్చు పర్ డే. సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇంతకన్నా అప్డేట్ లేదు, మన దాంట్లో ఉన్నవే 3 ప్లాన్స్, 999, 4,999, 16,000. ఈ 3 ప్లాన్స్ లో మనం ఒకే రోజు అన్ని చోట్ల డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనకి ఐడి పడితే అన్ని చోట్ల 15 ఫెయిల్స్ తీసుకోవచ్చు. 15 పేర్ల దాకా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే టోటల్ గా మనం 45 పేర్స్ దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదన్నా మనం కంపెనీ ఏం చెప్తుంది, 5,000 రూపాయలు మీ జేబుల నుంచి పెట్టమని చెప్తుందా, 16,000 రూపాయలు మీ జేబుల నుంచి పెట్టండి అని చెప్తుందా? ఎక్కడ చెప్పట్లా. 999 తో మన రియల్ ఎస్టేట్ కంపెనీలో టోకెన్ అడ్వాన్స్ కట్టి మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి. వర్క్ చేస్తూ మీకు వచ్చే ఇన్కమ్ లో మేమే సేవ్ చేసి మీ ప్లాన్ ని అప్గ్రేడ్ చేస్తాం ఉంటుంది. మనం అంతకన్నా ఒక్క రూపాయి పెట్టట్లా. ఈ ప్లాన్ అనేది నిజంగా చాలా జెన్యున్ గా నడుస్తుంది సార్. దయచేసి ఈ ప్లాన్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి చిన్న డౌట్ రావచ్చు, సార్ ఈ రైట్ సైడ్ అనేది మనకి ఏదైతే ఉందో ఈ హౌసెస్ పెట్టారు ఏంటి సార్, ఇక్కడ హౌస్ పెట్టారు, ఇక్కడ హౌస్ పెట్టారు, ఇక్కడ హౌస్ పెట్టారు అనుకోవచ్చు. సార్ ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ స్లైడ్స్ లో వచ్చేసరికి మనకి సింగిల్ ఫ్లోర్ ఉంది. అలాగే సెకండ్ స్లైడ్ లో చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఉన్నాయి. అలాగే మీరు థర్డ్ స్లైడ్ లో చూసుకున్నట్టయితే గ్రౌండ్, ఫస్ట్ ప్లస్ సెకండ్ 3 ఉన్నాయి. సార్ మనందరికీ తెలిసిందే, మనం ఇల్లు కట్టాలి అనుకుంటే మన డ్రీమ్ ఇల్లే కట్టాలనుకుందాం.
ఫస్ట్ ఫ్లోర్కి మనం కింద పిల్లర్స్ వేయాలి, బేస్మెంట్ వేయాలి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇల్లు అయిపోయే లోపు ఒక సపోజ్ 100% దీనికి కానీ మనం ఖర్చు చేసి కష్టపడి మనీ పెడితే సెకండ్ ఫ్లోర్ అనేది మనం పిల్లర్స్ వేయాల్సిన అవసరం లేదు, అలాగే బేస్మెంట్ వేయాల్సిన ఆల్రెడీ బేస్మెంట్ రెడీగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ అనేది మనకు కొద్దిగా కాస్ట్ తగ్గుతుంది, వర్క్ తగ్గుతుంది ఫస్ట్ ఫ్లోర్. అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా అంతే, పిల్లర్స్ వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ గ్రౌండ్ నుంచి నేను చెప్పేది పైన పిల్లర్స్ వేసుకోవాలి, ఈజీగా ఉంటుంది, వర్క్ ఈజీగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎన్ని ఫ్లోర్లు వేసుకున్నా మనకి అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనం ఈ 3 ప్లాన్స్లో కష్టపడాలా అని మనం అనుకుంటే అవసరం లేదండి. మీ 999 ఇక్కడ ఏదైతే ఉందో ఈ 999లో మీరు ఇక్కడ టీం వర్క్ ఎంత బాగా చేస్తారో, ఎంత హార్డ్ వర్క్ చేసి మీ టీంని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీతో పాటు వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా 4999కి వస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా 16,000కి వస్తారు. మనం హార్డ్ వర్క్ చేయాల్సింది 999 ప్లాన్లో మాత్రమే అన్లిమిటెడ్ హార్డ్ వర్క్ చేద్దాం. దయచేసి ప్లాన్ని 1-4 సార్లు స్టడీ చేద్దాం. ఇక్కడ మనం ఏమీ ఇన్వెస్ట్మెంట్ లక్షలు ఎవరి చేత పెట్టించట్లేదు. జస్ట్ ₹999 మిమ్మల్ని, మీ డ్రీమ్స్ని, మీ కలల్ని మేము ఫుల్ఫిల్ చేస్తామని కంపెనీ రావడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మటుకు ఎవరూ మిస్ చేసుకోవద్దు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సార్, మనకి ఎవరైతే ఈ 17వ తారీఖు, ఈ మంత్ 17వ తారీఖు నుంచి ఐడి యాక్టివ్ చేసుకున్నారో వాళ్ళకి 999 అనేది కంపెనీ షట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రొడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాకా మనం వెయిట్ చేసాం సార్ కంపెనీలో మనకి 4999 ప్లాన్ అనేది ఇంకా అవైలబిలిటీ రాలేదని చాలా మంది నన్ను అడిగారు. పీడిఎఫ్లో కూడా లేదు సార్ అని అడిగారు. 4999 ప్లాన్ అనేది మనకి అవైలబిలిటీకి వచ్చేసింది. నిన్న జూమ్లో మనం చెప్పుకున్నాం. ఇంకో 10 to 15 డేస్లో గుడ్ న్యూస్ వింటాం. 4999 ప్లాన్ వస్తుంది. ఆలోపు మనం హార్డ్ వర్క్ చేసి అప్డేట్ వ్యాలెట్లో 5,000 అప్డేట్ వ్యాలెట్లో ఉండేలా చేసుకుందాం. కంపెనీ ఎప్పుడైతే ఆ ప్లాన్ లాంచ్ చేస్తుందో ఆ లోపు మనం కానీ అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా రెండో ప్లాన్లకు మన ఐడి యాక్టివేషన్ అయిపోతే రెండో ప్లాన్లో కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం. కానీ కంపెనీ మనం ఊహించిన దానికన్నా ముందే మనకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు 20వ తారీఖు నుంచి అనేది 4999 ప్లాన్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడో ఊహించాం, ఎప్పుడో వస్తుందని. కానీ కంపెనీ మన ఊహల్ని పటాపంచలు చేస్తూ మన డ్రీమ్స్ ఇంకొంచెం ముందుకు తీసుకొస్తూ మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయండి, మీకోసం మేము అనుకున్న దానికన్నా ముందే తీసుకొస్తాం ప్లాన్స్ అని ఈ మంత్ 20 నుంచే ఈ ప్లాన్ అనేది అవైలబిలిటీ రావుతుంది. కాబట్టి మనం 10 రోజుల తర్వాత అనుకున్నది ఈ 2-3 డేస్లోనే ఇంకొద్ది హార్డ్ వర్క్ చేసి టీంని పెంచుకొని బైనరీ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ చేసుకొని నాకు తెలిసి 25th లోపు నా టీం అయితే నేను అనుకుంటున్నాను ఈజీగా 20-30% 30 మెంబర్స్ ఈ 5,000 ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి. అలాగే కష్టపడుతున్నాను నేను ఇక్కడ చెప్తున్నాను. అలాగే మీరు చూసుకోవచ్చు ఈ 4999 కూడా 999కి కంపెనీ షర్ట్ అనేది ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4999 కూడా కంపెనీ టీ షర్ట్ కానీ, బుక్ కానీ, పెన్ కానీ, కంపెనీ టీ షర్ట్ ప్లస్ బుక్ ప్లస్ పెన్ ఈ 3 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 16,000కి మన ఐడి యాక్టివ్ చేసుకున్నట్టయితే వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ అండ్ టై ఈ 3 ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 అనేది సార్ అంత వర్తా అని మనం అనుకోవచ్చు. సార్ మనకి ఇక్కడ మనం పెట్టిన ఈ 999 కావచ్చు, 4999 కావచ్చు, 16,000 కావచ్చు, ఇవన్నీ మనం పెట్టింది జస్ట్ మనం సంపాదించుకున్న ఇన్కంలో మాత్రమే. ఈ 3 ఇన్కమ్స్ దాదాపు 22,000 అవుతాయి. ఈ 22,000 కూడా మీరు ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు మనకి అక్కడ అమౌంట్ తగ్గుతుంది. ఒకవేళ నేను ఇందులో ఇన్కమ్ సంపాదించి ₹1,00,000 వాల్యూ గల సైట్ అనేది నేను తీసుకున్నట్టయితే ₹1,00,000లో 22,000 తగ్గించి నా దగ్గర నుంచి 78,000 మాత్రమే ఆ సైట్ నాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 అమౌంట్స్ మనకి టోకెన్ అడ్వాన్స్ గా ఉండిపోతాయి. అవి ఇవ్వటంతో పాటు ప్రొడక్ట్ ఇస్తూ, మనకి ప్లాన్ ఇస్తూ, టీమ్ సపోర్ట్ చేస్తూ ఇన్ని రకాల సపోర్ట్స్ కంపెనీ చేస్తుంది. కాబట్టి కంపెనీని నమ్మండి. నెగిటివ్ థాట్స్ అసలు వద్దు. చాలా మంది చెప్తారు వాళ్ళు చేయలేక ఈ ప్లాన్ మంచిది కాదు అంటారు. అది కేవలం వాళ్ళ ప్లాన్. వాళ్ళు చేయలేక మనల్ని నెగిటివ్గా లాగటానికి వద్దు ఈ ప్లాన్ చేయలేమంటారు. దయచేసి అలాంటి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. మీ టీం మెంబర్ని పట్టుకు మీ అప్లైన్తో కలిసి ఉండండి. ప్లాన్ తెలుసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ టీంకి ఇస్తూ ఉండండి. సార్ నేను ఒక విషయం చెప్తున్నాను. ఒక 10 hours మీ టీంతో గడపండి పర్ డే.
6 మంత్స్లో మిరాకిల్స్ జరుగుతాయి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు సార్, డైలీ పేఅవుట్ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ లో ఎంత తీసుకోవచ్చు. నేను ఇందాక మాట్లాడుకున్నాను సార్, 999 లో 15 పేయర్స్ తీసుకోవచ్చు మనం. అంటే 15x200 చొప్పున పర్ డే 3,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు పర్ డే, ఓన్లీ బైనరీ ఇన్కమ్. అలాగే 4,999 లో వచ్చేసరికి మనకి 15x600 చొప్పున మనకి 9,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే 16,000 ప్లాన్ లో మనకి 15 బైనరీస్ ఇంటూ 2,000 చొప్పున 30,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. టోటల్ గా వచ్చేసరికి మనకి 42,000 ఓన్లీ బైనరీ ఇన్కమ్ మాత్రమే తీసుకోవచ్చు. సార్ ఇది ఈ రోజు తీసుకోవచ్చా అంటే కొంతమందికి 3 నెలలు పట్టొచ్చు, కొంతమంది 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 1 year పట్టొచ్చు. కానీ కన్సిస్టెన్సీగా మనం కంపెనీని నమ్ముకొని ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే, టీంతో ఉంటే ఏదో ఒక రోజు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. 42,000 ఇన్కమ్ బైనరీ ఇన్కమ్ తీసుకుంటే మంత్లీ ఎంత వస్తుందండి? 30x42,000 చొప్పున 12,60,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది, ఓన్లీ బైనరీ ఇన్కమ్. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ తో కలిపితే అది అన్లిమిటెడ్, మీరు ఎంతైనా తీసుకోమని కంపెనీ చెప్తుంది. కాబట్టి ఇంత అవకాశాన్ని ఇస్తూ, ఇంత ఇన్కమ్ ఇస్తూ, జస్ట్ 999తో ఇంత మంచి ప్లాన్ ఎక్కడ నేను మార్కెట్ లో చూడలేదు. ఇంతకన్నా రూపాయి పెట్టమని కంపెనీ చెప్పట్లేదు. మీరు టీమ్ చేసుకోండి, మిగతా అప్గ్రేడ్ వ్యాలెట్ నుంచి మీ ప్లాన్ ని అప్గ్రేడ్ చేసుకోండి. అలాగే కంపెనీలో ఇవేనా ఇన్కమ్స్ అంటే ఇవి కాకుండా ఇంకా చాలా ఇన్కమ్స్ ఉన్నాయండి. మన కంపెనీ అనేది మనకి రాయల్టీ ఇస్తుంది. ఆ రాయల్టీ అనేది మనం అచీవ్ అవ్వాలి అంటే చిన్న కండిషన్స్ ఉన్నాయి. మన ఐడి రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి 45 రోజుల్లో 999తో మన ఐడి యాక్టివ్ అయి ఉండాలి. అలాగే 45 రోజుల్లో 2 ఐడీలు మనం డైరెక్ట్ గా ఇచ్చి, ఆ 2 ఐడీలు కూడా 999తో మనం యాక్టివ్ చేసి ఉండాలి. మన ఐడి యాక్టివేషన్ తో కాబట్టి మన డైరెక్ట్ 2 ఐడీస్ యాక్టివేషన్ జరిగితే మన రాయల్టీకి అచీవ్ అవుతాం. అలాగే ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని కూడా మనకి ఇంకో ఇన్కమ్ ఉందండి. అవార్డ్స్ రివార్డ్స్ కూడా మన కండిషన్ ఏంటంటే, మన ఐడి యాక్టివ్ అయ్యి 999 పెట్టి మన ఐడి 180 days లో 16,000 ఏదైతే 16,000 ఉందో ఆ 16,000 కూడా మన ఐడి అప్గ్రేడ్ అయ్యి ఉండాలి. 180 రోజులు, 6 నెలలు టైం ఇచ్చింది కంపెనీ. చాలా కంపెనీలు ఏంటంటే మన జేబుల్లోంచి డబ్బులు పెట్టడానికి నెలలో అయిపోవాలి, 2 నెలల్లో అయిపోవాలి, అయితేనే మీకండి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తది అని చాలా చెప్పి మన జేబుల్లోంచి డబ్బులు పెట్టేలా చేస్తది. కానీ ఇక్కడ మనకి 16,000కి అప్గ్రేడ్ అవ్వడానికి మన కంపెనీ 6 నెలలు టైం ఇచ్చింది. జాలీగా మనం టీమ్ చేసుకుంటూ, టీమ్‌లో వచ్చిన మనకి విత్‌డ్రా అయ్యే అమౌంట్‌లో అప్గ్రేడ్ వాలెట్‌లోంచి ఈ 16,000 అవ్వచ్చు. ఈ 2 కండిషన్స్ కంపెనీ అనేది మాన్యువల్‌గా అవ్వచ్చు, లేదా ఆటోమేటికల్ అవ్వచ్చు. మాన్యువల్ అంటే మనం డబ్బులు పెట్టడం. ఆటోమేటిక్ అంటే కంపెనీ ద్వారా వచ్చిన ఇన్కమ్ నుంచి 15% ఏదైతే ఉందో అప్గ్రేడ్ వాల్యూ అలా అయినా అవ్వచ్చు. సార్ నేను కూడా చెప్తున్నాను. నేను కాదు, మన సీఎండీ గారు, సీఈఓ గారు కూడా చెప్తున్నారు. మీరు పెట్టొద్దు. మీరు టీమ్ చేసుకోండి. ఆటోమేటిక్ గానే ప్రతి ఐడీ యాక్టివ్ అయ్యేలా చూడండి. మీ కింద టీమ్ మెంబర్స్ కూడా అదే చెప్పండి. 999 పెట్టింది చాలు అని చెప్తుంది కంపెనీ కూడా. దయచేసి టీం వర్క్ చేసుకొని ఆ అమౌంట్ తోనే 16,000 రూపాయల ఐడి యాక్టివ్ చేసుకుందాం. సరే, ఇక్కడ చిన్న మన కండిషన్ ఒకటి ఏంటంటే, ప్రతి పాన్ కార్డ్ మీద కంపెనీ అనేది 3 ఐడీస్ వేసుకోవచ్చు అని చెప్పింది సార్. ఏ అనేది నా ఐడి వేసుకోవచ్చు, బి అనేది నా ఐడి వేసుకోవచ్చు, సి అనేది నా ఐడి వేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు నేను చూశాను, టీమ్ మెంబర్స్ కోసం, ఎక్కువ మంది క్రౌడ్ కోసం, డబ్బుల కోసం ఈ కండిషన్ చెప్పేసి ఓ 2 months 3 months అయిన తర్వాత, లేదు సార్ ఇలా దీనికి ఇంకో కండిషన్ ఉందని చెప్పింది. కానీ మన కంపెనీ ముందే చెప్తుంది, సార్ ఈ 3 ఐడీలు గానీ మీ పేరు మీదే వేసుకుంటే మీరు రేపొద్దున అవార్డ్స్ రివార్డ్స్ గానీ క్వాలిఫై అయితే 3 ఐడీస్, ఒక ఐడీకి మాత్రమే అవార్డ్స్ రివార్డ్స్ క్వాలిఫై ఇస్తాము అని చెప్తుంది. సపోజ్ మన దాంట్లో అవార్డ్స్ రివార్డ్స్ లో గోవా టూర్ ఉంది. సపోజ్ ఒకేసారి మనం ఏ ఐడి, బి ఐడి, సి ఐడి 3 ఐడీస్ మన పేరు మీద ఉండి 3 కానీ గోవా టూర్ క్వాలిఫై అయితే, మొక్కలు 3 మనమే కాబట్టి, మనం 3 సార్లు వెళ్ళాం కాబట్టి ఒక్కరి ఐడికే ఎలిజిబుల్ వస్తుంది. దానికి నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ఏ అనేది మనమే వేసుకుందాం, బి, సి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ ని వేసుకుందాం. ముగ్గురం కలిసి గోవా టూర్ వెళ్దాం. రేపొద్దున ఈ బి, సి అనే పర్సన్ మన బ్రదరో, మన బామ్మర్దో, మన బావో అవ్వచ్చు. ఒకవేళ సపోజ్ రేపొద్దున మనకొచ్చే ఇన్కమ్ చూసి ఈ బీసీ అనే పర్సన్ ఐడి యాక్టివ్ అయితే మనకి అక్కడి నుంచి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది కదా. అందుకని దయచేసి నేను ఇచ్చే ఈ అవార్డ్స్ రివార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే
మీరు మస్ట్ అండ్ షుడ్గా 3 ఐడీస్ వేసుకున్నా సరే డిఫరెంట్ డీటెయిల్స్తో వేసుకోండి. కంపెనీ అనేది ముందే చెప్తుంది మనకి. అలాగే మీరు చూసుకోవచ్చు సార్, నాకు టైం లేదు సార్, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, నాకు టైం లేదు సార్. చాలామంది నేను ప్లాన్ చెప్పేటప్పుడు కూడా చెప్పారు. ఈరోజు 15,000 కోసం, 20,000 కోసం ఎవరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం హార్డ్ వర్క్ చేస్తాం, కష్టపడతాం. సార్ మన కోసం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం మనం కష్టపడం. అది నా సైకాలజీ కూడా. ఎందుకంటే అక్కడ శాలరీ వస్తుంది కదా, ఇక్కడ ఏం వస్తుంది, స్పాట్లో రాదు సార్. నాకుండే 24 గంటలే, మీకుండే 24 గంటలే. కానీ నా టీంలో ఒక లెఫ్ట్లో ఒక 5 మెంబర్స్, రైట్లో ఒక 5 మెంబర్స్ జాయిన్ అయ్యి టోటల్గా ఒక 10 మెంబర్స్ అయ్యారనుకుందాం. మేమందరం కలిసి వర్క్ చేస్తాం. నేను వాళ్ళతో పాటు వర్క్ చేస్తా. అప్పుడు వాళ్ళ 24 గంటలు కూడా నాదే అవుతుంది. ఎందుకంటే నా టీమ్‌ది అవుతుంది. వాళ్ళు చేసిన బెనిఫిట్స్ నాకొస్తుంది. నేను చేసిన బెనిఫిట్స్ వాళ్ళకొస్తది కాబట్టి, ఇక్కడ టోటల్‌గా నా ఒక్క రోజుకి నా టైం కాకుండా 240 గంటలు పెరుగుతుంది. ఎంత టీమ్ పెంచుకుంటే, ఎంత లీడర్స్‌ని పెంచుకుంటే పర్ డే మీ టైం అంత పెరుగుతుంది. సపోజ్ లెఫ్ట్‌లో ఒక 50 మంది, రైట్‌లో ఒక 50 మంది గాని మనం టీమ్ చేసుకొని మంచి లీడర్స్‌గా తయారు చేస్తే, వాళ్ళ టైం కూడా మనదే అవుతుంది. అందరం కలిసి వర్క్ చేస్తాం. 100 × 24 గంటల చొప్పున 2400 గంటలు పర్ డే మనం వర్క్ చేయొచ్చు. సార్ డ్రీమ్ ఉన్నప్పుడు నిద్ర రాదు సార్. ఎందుకంటే మనం ఎవ్వరం నేనైతే ప్రశాంతంగా నిద్రపోయేంత సెక్యూర్ జోన్‌లో లేదు. 1 ఇయర్ రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా టీమ్‌కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నెట్‌వర్క్‌లో నచ్చే ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్, మీ అందరికీ తెలిసిందే. సమాజం అనేది మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మనం ఎదుగుతుంటే ఈడు ఎప్పుడు పడతాడా? ఈడు మనకన్నా ఎదుగుతున్నాడేంటి? అని వెయిట్ చేస్తానే ఉంటది. పైకి నవ్వుతున్నా సరే. ఇదంతా జరిగేదే. మనం ఈరోజు ప్లాన్ స్టార్ట్ చేసి ఎవరికైనా చెప్తుంటే ఎవ్వరు వినరు. కానీ మనం సక్సెస్ అయినాక ప్రతి ఒక్కళ్ళు వస్తారు మన చుట్టూ. కానీ నెట్‌వర్క్‌లో ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ డౌన్ లైన్ ఎదగాలనే కోరుకుంటాడు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ కావచ్చు. ఇక్కడ 5 మెంబర్స్ కావచ్చు. ఇక్కడ 5 మెంబర్స్ కావచ్చు. ఇక్కడ 10 మెంబర్స్ కావచ్చు. ఇక్కడ 10 మెంబర్స్ కావచ్చు. నన్ను మించి ఎదగాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మన స్వార్థం కూడా ఉంటది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని లక్షాధికారం చేస్తే మనం కోట్లు సంపాదించుకోవచ్చు. ఇది ఊరికే అవుతుందా? మన సపోర్ట్ లేకుండా, మన కింద మనం సపోర్ట్ చేయకపోతే ఏ టీము నిలబడదండి. మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి, ఒక నెట్వర్క్ మార్కెట్‌లో మాత్రమే డౌన్ లైన్ ఎదగాలి, ఇంకొక పర్సన్ ఎదగాలి అని కోరుకునేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే. బయట మన పక్కనోడు ఎదగకూడదనే కోరుకునే పర్సన్సే ఎక్కువైపోయారు. ఇదో బ్యూటీ. మన కింద వాళ్ళు ఎంత ఎదిగితే మనం అంత ఎదగొచ్చు. అందుకనే ఎప్పుడు మన డౌన్ లైన్ ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. ఆళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలనే కోరుకుంటాడు ఒక అప్‌లైన్. అది బ్యూటీ. ఇక్కడ చూసుకోవచ్చు. వి డిసైడ్ అవర్ వర్కింగ్ అవర్స్ పర్ డే. మీ టైం అనేది 24 గంటల, 2400 గంటల, 2,00,000 గంటల అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్. 12,60,000 రూపాయలు ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఓన్లీ బైనరీ ఇన్‌కమ్ అంటాం. సార్ అక్కడి దాకా వద్దు సార్. ఒక 2 మంత్స్ గట్టిగా కష్టపడిన తర్వాత జస్ట్ మనకి 15 పెయిర్స్ కూడా అవ్వట్లేదు. ఓన్లీ 2 పెయిర్సే అవుతున్నాయి అనుకుందాం. నాకు 999లో 2 పెయిర్స్ అయినాయి. 2 × 200 చొప్పున 400 ఇన్‌కమ్ వచ్చింది పర్ డే. అలాగే 4999లో కూడా మనకి 2 పెయిర్స్ అవుతున్నాయి. 2 × 600 చొప్పున 1,200 ఇన్‌కమ్ వచ్చింది పర్ డే. అలాగే 16,000లో కూడా మనకి 2 × 2,000 చొప్పున 4,000 రూపాయల ఇన్‌కమ్ వచ్చింది. అంటే పర్ డే వచ్చేసరికి నా ఇన్‌కమ్ ఓన్లీ 2 పెయిర్స్ మ్యాచ్ అయినా సరే 5,600 అవుతుంది. చూసుకోవచ్చు మీరు. పర్ మంత్ ఇన్‌కమ్ 30 × 5,600 1,68,000. ఇది సెక్యూర్ లైఫ్ సార్. 1,68,000 ఇన్‌కమ్ వస్తే సరే దాంట్లో 30% తీసేసినా సరే 50,000 తీసేసినా సరే హ్యాపీగా 1,10,000, 1,20,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇంతకన్నా సెక్యూర్‌గా, ఇంతకన్నా ఇంత చిన్న 2 పెయిర్స్ జస్ట్ మ్యాచ్ అయితేనే 1,20,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. జస్ట్ 999తో. దయచేసి నెగెటివ్‌గా ఎవరైనా ఈ ప్లాన్ గురించి చెప్తే మాత్రం మీరు వాళ్ళ దగ్గర చెవిటి వాళ్ళలాగే బిహేవ్ చేయండి. 6 మంత్స్ కష్టపడండి. హార్డ్ వర్క్ చేయండి. సార్ ఈ ప్రతి ఒక్క లీడర్‌కి నాకు కూడా ఈ ప్లాన్ విన్నప్పుడు ఫస్ట్ ఎక్సైట్‌మెంట్ కలిగింది. మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత నెగెటివ్ విన్న తర్వాత అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనిపించింది.
కాబోతే తర్వాత అనిపించింది ఏంటంటే, ఈ ప్లాన్ గురించి నేను విన్నాను, నేను అర్థం చేసుకున్నాను. నేను డ్రీమ్ నాకు హౌస్ కొనుక్కోవాలనో, కారు కొనుక్కోవాలనో, ఇంట్లో ఉన్న లగ్జరీగా చూసుకోవాలనో డ్రీమ్ నాది. నాది అన్నప్పుడు అవతలోళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తేనే అర్థమవుతుంది. నా డ్రీమ్‌ని అవతల వాళ్ళు అర్థం చేసుకోరు గదా! వాళ్ళు ఆగిపోయినంత మాత్రాన, వాళ్ళు నెగెటివ్ మాట్లాడినంత మాత్రాన నాకు చాలా మంది పీపుల్ ఉన్నారు. ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తమే. డైలీ 10 ప్లాన్‌లు చెప్పుకోవాలి. ఒక్క ఐడియాన్నా యాక్టివ్ చేయగలగాలి. పర్ డే అని గోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు అదే రీతిలో అవుతుంది. 10 డేస్ తర్వాత కనీసం ఒక బైండరీ తీసుకోవాలనుకున్నాను. ఈరోజు ఒక్క రోజుకి నాకు ఒక బైండరీ అవుతుంది. మీరు గూడా అదే వర్క్ చేసుకోండి. కంపెనీ అనేది స్టార్టింగ్‌లో ఉంది సార్. కంపెనీతో మనం కలిసి ట్రావెల్ అవుదాం. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఉంది గాబట్టి మనకి ఎండీ గారు, సీఎండీ గారు స్టార్టింగ్‌లో లేకపోయినా సరే వాళ్ళు సపోర్ట్ ఉంటారు కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఎదగటానికి మార్కెట్ అనేది చాలా ఓపెన్‌గా ఉంది. ఈ కంపెనీ తెలిసింది ఇప్పుడు చాలా తక్కువ మందికే. మనకి చాలా మంది ఈ కంపెనీ తెలియని ఉన్నారు గాబట్టి, మనం టీమ్ చాలా పెద్దగా చేసుకోవచ్చు. అలాగే సార్, నేను ఇంకో ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నాను. అది నిన్న గూడా చెప్పాను. ఈరోజు కొత్తగా వచ్చిన పీపుల్ కోసం. మనం ఎడ్యుకేషన్ కోసం, మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం రేపు ఫ్యూచర్‌లో వాళ్ళకి జాబ్ వస్తదా, సక్సెస్ అవుతారో లేదో కూడా తెలీదు. కానీ 15-20 సంవత్సరాలు వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి, ఒక హోప్‌తో వాళ్ళని చదివిస్తా ఉంటాం. ఒక పాజిటివ్ హోప్‌తో. అదే పాజిటివ్ హోప్‌తో జస్ట్ ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ టార్గెట్ పెట్టుకొని రూ. 999 పెట్టి ఫ్లాట్ బుక్ చేసుకొని, మనకు తెలిసిన వాళ్ళందరికి ప్లాన్ చెప్పుకుంటూ వెళ్దాం. 20 మంది మనల్ని నెగెటివ్ చేసిన 21 పర్సన్ దగ్గరికి ఎళ్ళగలిగే వాళ్ళు ఈ ప్లాన్‌లో సక్సెస్ అవుతారు. 100 మంది మీరు నో అన్నా సరే, 101 వాళ్ళ దగ్గరికెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకుండేవి రెండే ఆప్షన్స్. యెస్సా? నోనా? నో అన్న ప్రతి పర్సన్ మీరు సక్సెస్ అయినాక వాళ్ళు యెస్ అనాల్సిందే. ఇంకో ఆప్షన్ లేదు. రెండే ఆప్షన్స్. అలాగే సార్ ఇంకోటి కూడా చెప్తున్నా నేను. మనం ఎప్పుడు ఒక ప్లాన్‌లో గావచ్చు, కింద ఉండి ఎవరో అచీవ్‌మెంట్ అయితే చప్పట్లు కొడుతూ మనం హ్యాపీ అవ్వటం కాదు సార్. మన కింద వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కింద ఉండి చప్పట్లు కొట్టి పైకి వెళ్లి మనం గూడా చప్పట్లు కొట్టుకునే రేంజ్‌కి వెళ్ళాలి. మనం చేసే జాబుల్లో మనకు హాలిడే కావాలన్నట్టే మన ఇంట్లో ప్రాబ్లమ్ అయినా సరే మనం ఎవరినో అడగాలి. వాళ్ళు హాలిడే ఇస్తేనే మనం తీసుకోవాలి. ఒక గుడికెళ్ళాలన్నా, ఒక హాస్పిటల్‌కెళ్ళాలన్నా, ఒక మ్యారేజ్‌కెళ్ళాలన్నా సరే ఎవరో డెసిషన్ మీద మన లైఫ్ ఉంటది. ఎవరో మన బాస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. అలాగే మన జీతం అనేది ఈరోజు చాలా మంది వాళ్ళకున్న నాలెడ్జ్ కన్నా తక్కువ సాలరీ తీసుకుంటున్నారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీ సాలరీ ఎంత అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ టైమింగ్ మీరు కష్టపడే టైమ్‌ని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ బాస్ మీరే. మీరు రూ. 1,00,000 సంపాదించుకుంటారా? 1,00,000 దగ్గర కష్టపడండి. 50,000 చాలా 50,000 తగ్గట్టు కష్టపడండి. బీ యువర్ ఓన్ ఇండిపెండెంట్‌గా ఉండండి. అలాగే సార్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఆహ్, ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇప్పటిదాకా బైనరీ ప్లాన్ మాత్రమే విన్నాం. ఇవి కాకుండా ఇందాక మనం రాయల్టీ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అలాగే ఇవి కాకుండా మనకి అతి తొందరలో డిస్ట్రిక్ట్‌కి 3 ఆఫీసెస్ రాబోతున్నాయి. ఆ ఆఫీసెస్ ఏంటి? ఆఫీస్ వల్ల మనకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఆఫీస్‌కి 5 మంది ప్రాజెక్ట్ డైరెక్టర్స్‌ని కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ అవ్వాలంటే ఎలాగా? ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కి ఎలా ఇన్‌కమ్ వస్తది? ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏమన్నా ఉందా? ఇంకా కంపెనీ ఆలోచనలేంటి? అనేది మనం నెక్స్ట్ జూమ్ సెషన్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మల్టిపుల్ ఆఫ్ ఇన్‌కమ్స్, నంబర్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఎక్కువ, ప్లాన్ ఎక్కువ. మనం కట్టే త్రిబుల్ నైన్‌కి ఇంత ప్రపంచం ఉంది ఇక్కడ. ఈ ప్లాన్‌లో ఇంత ఇన్‌కమ్ ఉంది. డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే ఇంకో జూమ్ సెషన్ కావాల్సిందే. దయచేసి ఇంకో జూమ్‌కి పార్ట్ 2 లాగా మనం అటెండ్ అయ్యి అది చెప్పుకుందాం. ఈ ప్లాన్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా సార్. ఇప్పటిదాకా మీరు చేసిన నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి ప్లాన్ మాత్రం కాదు. ఎందుకంటే ఇలాంటి ప్లాన్ ఇప్పటిదాకా నెట్వర్క్‌లో రాలేదు కాబట్టి జనాలకి చాలా అర్థం కావట్ల. అదే మీరు రూ. 1,00,000 కట్టండి, రోజుకి 2,000 ఇస్తారంటే ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే అలాంటి కంపెనీలు చాలా వచ్చినియి, కలెక్ట్ చేసుకున్నయి, ఎళ్ళిపోయినియి. ఇలాంటి కంపెనీ అనేది జస్ట్ 999తో ఇన్ని బైనరీ ఇన్‌కమ్స్ మనం దాచిపెట్టి, మన ఇన్‌కమ్ 15% దాచిపెట్టి, మనకి ఫ్లాట్ కొనుక్కునే అవకాశం ఇచ్చే కంపెనీ ఇప్పటిదాకా రాలేదు. కొత్తగా వచ్చిన ప్లాను. అందుకే ఒకటికి 2 సార్లు అర్థం కాకపోయినా సరే మనం టీమ్‌తో ఉందాం. వాళ్ళని ఎదగనిద్దాం. మనం ఎదుగుదాం. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. సార్ ఓవర్ టు హరిప్రకాష్ గారు.
Yes, sir. Thank you. Thank you, everyone. So wonderful presentation, sir. Rajశేఖర్ sir. సో థ్యాంక్ ఫ్రెండ్స్ యూ మరి థ్యాంక్ యూ ప్లాన్ సార్. అందరికి అర్థమైందా కోరుకుంటున్నాను. ఎస్ సార్. సో ఫ్రెండ్స్ మరి ప్లాన్ అందరికి అర్థమైందని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి చాలా అద్భుతంగా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది రాజశేఖర్ సార్ చెప్పడం జరిగింది. ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మరి ఏదైతే ఈ ప్రెజెంటేషన్ ఉన్నదో కొత్త ప్రెజెంటేషన్స్ అలాగే చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది సార్ అనేది. సో ఫ్రెండ్స్ మరి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీ డౌట్స్‌ని ఇక్కడ క్లారిఫికేషన్ చేయడానికి ఏమి ఉండదు. జూమ్ సెషన్‌లో ఓన్లీ ప్లాంటేషన్ మాత్రమే ఉంటది. రైట్ ఫ్రెండ్స్. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్‌ని మీ సీనియర్స్‌ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇంకా డౌట్స్ ఉంటే మీ సూపర్వైజర్‌ని కాంటాక్ట్ అవ్వండి. లేదు సార్ అంటే డైరెక్ట్‌గా ఫౌండర్స్ అండ్ కో ఫౌండర్స్‌ని కాంటాక్ట్ అయ్యి మీ క్లారిటీ అనేది తీసుకోండి. రైట్ సార్. సో థాంక్ యూ సార్ మరి. సో థ్యాంక్ ఒకసారి మన వన్ టీమ్ వన్ గోల్ సతీష్ గారిని ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సీఎండీ సార్. ఓకే ఫ్రెండ్స్. మరి సీఎండీ సార్ కొద్దిగా బిజీలో ఉన్నట్లున్నారు. యాక్చువల్‌గా హైదరాబాద్ మీటింగ్స్‌లో ఉన్నట్లున్నారు. రైట్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ సెక్షన్ ఇంతవరకు క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ రేపు తిరిగి రాత్రి 8 సెషన్‌లో మనం అందరం కలుసుకుందాం. మరిన్ని కొన్ని అప్డేట్స్‌తో అలాగే మరి కొత్త ప్లాన్ ప్రెడిక్షన్స్‌తో. రైట్ ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా మళ్ళీ ప్లాన్ ప్రెడిక్షన్ వినాలనుకుంటే రేపు రాత్రి మళ్ళీ సేమ్ సెక్షన్ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకైనా సరే మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఏదైతే ఉన్నదో ప్లాన్ ప్రెడిక్షన్ ఇంకొకసారి వినాలనుకుంటే రేపు రాత్రి 8 సెషన్‌లో జరుగుతది. కంటిన్యూయస్‌గా ఎవ్రీడే జరుగుతది. లేదు ఇమ్మీడియేట్‌గా చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ అనేది మనకు దొరుకుతది. లక్ష్మీ నరసింహ డెవలపర్స్. రైట్. సో థాంక్ యూ ఎవరీవన్. గుడ్ నైట్. శుభరాత్రి.